ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషు క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఇక రిషిధార ప్రేమ కథలో అయితే వసుధార పైన అలిగిన రిషి. ఇక కథలో అయితే రిషి వసుధార పైన అయితే అలుగుతాడు. దాంతో మన వసుధార చాలా ఎమోషనల్ అవుతూ ఇక రిషిని గట్టిగా కౌగిలించుకొని అయితే ఏడుస్తూ ఉంటుంది. ఇక రిషి కావాలనే వసుధార పైన కోపం ఉన్నట్టు నటిస్తూ ఇక వసుధార, నేను నీతో మాట్లాడను, అయినా నేను ఇన్ని రోజుల తర్వాత తిరిగి వచ్చిన తర్వాత కూడా నువ్వు కాలేజీ అది ఇదంటూ నన్ను అస్సలు పట్టించుకోవడం లేదు, అసలు నేను తిరిగి రావడం నీకు ఇష్టం ఉందో లేదో అని అంటాడు. దాంతో ఇక వస్తారా చాలా ఫీల్ అయిపోతూ, అదేంటి రిషి సార్ అలా అంటారు, అయినా మీకోసం ఎంతలా ఎదురు చూశాను మీరు రావాలని, నేను మీరు రావడంతో కావాలని మీతో ఉండడం లేదా క్లోజ్గా, చాలా తప్పు ఆలోచిస్తున్నారు రిషి సార్ అని చెప్పడంతో రిషి, ఓహో అంటే నేను మాట్లాడేది తప్పని చెప్తున్నావు అన్నమాట, అయినా ఎప్పుడు నువ్వు చెప్పిందే కరెక్ట్ అనాలి కదా, అయినా మీ ఆడవాళ్ళంతా ఇంతే అని అంటాడు. దాంతో ఇక వస్తారా, అయ్యో రిషి సార్ అలా మాట్లాడకండి సార్, మీరు అలా మాట్లాడుతుంటే నాకు చాలా బాధగా ఉంది అని చెప్తూ ఉంటుంది. ఇక రిషి, ఏది ఏమైనా నువ్వు చాలా మారిపోయావని అంటాడు. ఇక వస్తారా దాంతో ఎమోషనల్ అవుతూ రిషిని గట్టిగా కౌగిలించుకొని, రిషి సార్ అలా మాట్లాడకండి అని ఏడుస్తూ ఉంటే ఇక రిషి, అమ్మో ఇప్పటికే చాలా ఏడిపించేశానని, అయ్యో పొగరు ఎందుకు అలా ఏడుస్తున్నావు అని అంటాడు. మరి మీరు అలా మాట్లాడితే నాకు ఎలా ఉంటుంది రిషి సార్ అని చెప్పడంతో, నేనేదో సరదాగా నిన్ను ఆట పట్టించడానికి అలా మాట్లాడాను, అయినా అంతదానికే ఇలా ఏడుస్తావా, అయినా నువ్వు నాతో గట్టిగా మాట్లాడావు కదా, అలానే స్ట్రాంగ్గా ఉండాల్సింది, మళ్ళీ ఎందుకు డల్ అయిపోయావు అని అంటుంటే, రిషి సార్ నేను స్ట్రాంగ్గా ఉండాలన్నా, నేను గట్టిగా మాట్లాడాలన్నా మీరు నాతో క్లోజ్గా ఉన్నంతసేపే, మీరు నా పైన అలిగితే నేను తట్టుకోలేనని అంటుంది. ఇక రిషి, అయ్యో నా పొగరు, సరదా కన్నానులే అని చెప్పి ఇక ప్రేమగా దగ్గరికి తీసుకుంటాడు. ఇక వసుధార, ఇప్పుడు చెప్తున్నాను రిషి సార్, ఇక కాలేజ్ లేదు ఏం లేదు, మనం కొన్ని రోజుల పాటు ఎక్కడికైనా హనీమూన్కి బయటికి వెళ్దామని అంటుంది. ఇక రిషి, చాలా కరెక్ట్గా ఇప్పుడు చెప్పావు, అయినా కాలేజ్ చూసుకోవడానికి డాడ్ ఉన్నాడు, అలాగే మా అన్నయ్య మా తమ్ముడు మనో కూడా ఉన్నాడు కదా, మనం సరదాగా వెళ్ళేసి వద్దాం, మనకంటూ ప్రైవసీ ఉంటుందని చెప్పడంతో ఇక వసుధార సరేనని అంటుంది. మరి ఈ విషయం మామయ్య వాళ్ళకి అని అంటుంటే, నేను చెప్తానులే నువ్వేం కంగారు పడకని అంటాడు. ఇక వస్తారా, సరే రిషి సార్ అని చెప్పి ఇక సిగ్గుపడుతూ ఉంటే, నీ సిగ్గంతా దాచిపెట్టుకో, హనీమూన్లో చూపిద్దు కానీ అని సరదాగా అంటూ ఉంటే ఇక వస్తారా, పోండి రిషి సార్, అయితే నేను వెళ్ళి బ్యాగ్ సర్దుతానని ఇక వస్తారా అక్కడి నుంచి అయితే వెళ్తుంది. ఇక రిషి చాలా హ్యాపీగా ఇక నవ్వుకుంటూ అయితే ఉంటాడు. ఫ్రెండ్స్, ప్లీజ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్